శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 45 రోజుల ఉపవాస కూడికల మధ్యలో మరొకసారి ప్రత్యేకమైనటువంటి 3 రోజుల ఉపవాస కూడికలను బట్టి నిన్నటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి దేవునితో సహవాసం కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మంగంపేట ప్రాంతంలో ఉండి పాస్టర్ గారు రెవరెండ్ కె బర్నబాస్ గారు వచ్చి అద్భుతమైనటువంటి దేవుని వాడుకలో వాడబడి అనేక మందిని ఉద్యమంలోనికి నడిపించి వాగ్దానంతో నడిపించిన దాన్ని బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం సమర్పించుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకోమని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైనటువంటి గ్రంథము చాలామంది నేను పాపం చేశాను అని ఒప్పుకుంటారు, కానీ వారికి పాప క్షమాపణ దొరకలేదు. ఎందుకు దొరకలేదు? నిరపరాధి యొక్క రక్తంను అప్పగించి నేను పాపం చేస్తానని ఒప్పుకుంటున్నారు కదా. పిల్లలు గమనించండి. ఐగుప్త ప్రజలను దేవుడు కొన్ని బాధలతో మెత్తినప్పుడు ఫరోకు పాపమును గురించిన అవగాహన వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా ప్రజలు దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలు, ఇకను బ్రహ్మాండమైన ఉరుపులు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనండి, మీరు పోవచ్చు అన్నాడు. మోషే ప్రార్థించగా ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి. అయితే ఫరో హృదయంలో కలిగిన పాశ్చాత్తాప భావం మాయమైపోయింది. పిల్లారా, హృదయము మరలా కఠినమైపోయింది. పాపమును గురించి పాశ్చాత్తాప పడతాడు, అయితే ఆ పాశ్చాత్తాపం నిరంతరంగా ఉండటం లేదు. కొంతమంది తలనొప్పి వచ్చినప్పుడు మాత్రలు వేసుకొని ఆ మాత్రలు వేసుకోగా ఆ తలనొప్పి పోయిన వెంటనే మరలా యథాస్థితికి వచ్చినట్లుగా. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ప్రభు దగ్గరికి వస్తాం, ఉపవాసాలు ఉంటాం. ఆ కష్టం తీరిపోయిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయేవారుగా ఉంటున్నాం. అందుకే మన పాపములు భయంకరమైనటువంటివిగా కనబడుతున్నాయి. పిల్లలు గమనించండి. ఈ రోజుల్లో తాత్కాలికమైనటువంటి విడుదల కోరుకుంటున్నావేమో. అది కాదు నీకు నాకు కావాల్సింది పరిపూర్ణమైనటువంటి విడుదల, నిజమైనటువంటి విడుదల. అట్టి విడుదల కావాలంటే ప్రభు సన్నిధికి వచ్చేదము కాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఈ ఉపవాస దినములలో మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుకుని సంపూర్ణమైన విడుదల పొందుకోవడానికి మీరు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.